ఫలితం అనేది ఇది ఒక్క ఎమ్మెగనూరుకే కాదు, మన రాష్ట్రానికే కాదు, మన దేశానికి ధర్మంగా మనం ఉన్నటువంటి సనాతన ధర్మంగా జరిగేటువంటి మహాయజ్ఞాలన్నింటినీ ఇక్కడ జరుపుకునేటువంటి అవకాశం కల్పించినందుకు మనందరం కూడా సంతోషంగా అదృష్టంగా భావిస్తూ ఈ యాగాన్ని 15 రోజులు నేను దయచేసి ఏమంటే స్వామివారు చెప్పే మాటని మనందరం పాటించాలి. నేను కూడా 15 రోజులు కిందనే నిద్రపోతున్నా ఎమ్మెగనూరులో, మా ఇంట్లో కూడా. ఎందుకంటే ఈ కార్యక్రమంలో మనం నిష్టగా ఉండాలా అనేటువంటి ఒక మహాయాగాన్ని ఈరోజు మన ప్రాంతంలో, మన దగ్గర, మన సమక్షంలో జరిపేటువంటి ఒక గొప్ప ప్రక్రియని ఏదైతే మనం ఈ రోజు అగ్నిదేవుణ్ణి ఆవిష్కరించి హోమాగ్నికి, హోమ గుండాలలో జరిపేటువంటి యజ్ఞానికి మొదలైనటువంటి తొలి క్రియని ఆవిష్కరించే విధంగా వారి యొక్క యాగాన్ని, అతిరుద్ర యాగాన్ని ఇక్కడ జరపడం చాలా సంతోషం. నాకు ఎమ్మెగనూరు ప్రజలు, ఎందుకంటే మీ అందరు ఇచ్చిన అవకాశం, ఎమ్మెల్యేగా నన్ను ఈ రోజు తొలి పూజ విఘ్నేశ్వరుడికి విఘ్నం కలగకుండా జరపాలని అవకాశం ఇచ్చింది స్వామివారైతే, నాకందరికీ దేవుళ్ళు మీరు, ప్రజలు మీరు ఇచ్చిన అవకాశం ఎమ్మెల్యేగా నాకు ఈ యాగానికి, ఈ యొక్క కార్యక్రమానికి నాంది పలికే అవకాశం కల్పించిన మీకు